వెల్కమ్ బ్యాక్. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఈ నెల 6న హైకోర్టు న్యాయమూర్తుల బృందం కర్నూలుకు రానుంది. హైకోర్టు బెంచ్ ఏర్పాట్లో భాగంగా కర్నూలు మండలం దిన్నే దేవరపాడు వద్దనున్న ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్కు చెందిన భవనాన్ని బృందం పరిశీలించనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి ఫరక్తో మా ప్రతినిధి మధుసూదన్ ఫేస్ టు ఫేస్. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా అనువైన స్థలాన్ని ఎంపిక చేయాలని ఆర్డర్ కూడా వేసినట్లు తెలుస్తుంది. 6న జడ్జిల బృందం కూడా పరిశీలనకు రాబోతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఉన్నారు. సార్ చెప్పండి, కర్నూలుకు హైకోర్టు బెంచ్ ఏర్పాటు కాబోతుంది, ఎలా అనిపిస్తాం? ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నాం. కాబట్టి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చాము. కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చి జడ్జిలు 13 మంది దాకా ఉంటారు. కాబట్టి అనువైన స్థలము, అనుభవం, అన్ని రకాల సదుపాయాలు కలిగిన స్థలం చూసి మన హైకోర్టు కూడా బెంచ్ కూడా ఏర్పాటు చేయాలి. కాబట్టి అనువైన స్థలం ఇచ్చి దానికి రిపోర్ట్ ఇవ్వమని చెప్పడం జరిగింది. ఆ రిపోర్ట్ కూడా మన కమిటీ కూడా బహుశా వస్తే రావచ్చు. దానికోసం నేను కూడా 6వ తేదీ మన సెక్రటరీ గారితో కూడా లా సెక్రటరీ గారితో మాట్లాడి దాన్ని మళ్ళీ ఏ రకంగా ఏర్పాటు చేద్దామనేది ఆలోచన చేద్దాం. వాళ్ళకు తగిన సదుపాయాలు కలిగాల ప్రభుత్వం, సదుపాయాలు కలిగిస్తాను తప్పకుండా. కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చామా, త్వరలో కలెక్టర్ గారు కూడా చూశారు. చూసిన తర్వాత వాళ్ళు సబ్మిట్ చేసిన తర్వాత మేము కూడా వాళ్ళ దగ్గర తీసుకుని సబ్మిట్ చేసి వాళ్ళు కూడా వచ్చి చూస్తారు. చూస్తే నచ్చిన తర్వాత వాళ్ళు కూడా నచ్చాలి కదా, వాళ్ళ ప్రదేశం కూడా నచ్చాలా, ప్రజలు కూడా అందుబాటులో ఉండాలి, అన్ని రకాలుగా ఉండాలా, ప్రభుత్వ స్థలం కూడా ఉండాలా. అవన్నీ కలెక్టర్ గారు రిపోర్ట్ 4 స్థలాలు. దాన్ని బట్టి మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే మళ్ళీ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోవాలా, సుప్రీంకోర్టు పోవాలా, ఆడ నుంచి మనం రావాలా. ఇది కోర్టు విషయం కాబట్టి మనం అంత ఈజీగా చెప్పడానికి లేదు. కొంచెం జాగ్రత్తగా మనం దీన్ని డీల్ చేయాల్సిన అవసరం ఉంటుంది తెలియస్తాను. సార్, ప్రధానంగా చెప్పండి, రాయలసీమ వాసుల చిరకాల కోరిక హైకోర్టు బెంచ్ ఏర్పాటు కావాలని ఎప్పటి నుంచో ఒక డిమాండ్ ఉంది. అది నెరవేరబోవడానికి అడుగులు పడతా ఉన్నాయి. రాయలసీమ వాసిగా, న్యాయశాఖ మంత్రిగా మీరు ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే బిల్లు నేనే ప్రవేశపెట్టా. అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ బిల్లు ప్రవేశపెట్టాం. మూజవాణిగా అందరూ కూడా సమర్థించడం జరిగింది. ఆ పార్టీ వాళ్ళతో ఎవరు రాలే, కౌన్సిల్ కూడా వాళ్ళు కూడా సమర్థించినారు. బట్ ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, మేము ఇది న్యాయ రాజధానిగా చేస్తాము కర్నూలు జిల్లాలో అని. నేను రాజధాని లేదు, న్యాయ వ్యవస్థ లేదు. సెక్రటరియట్ అన్నాడు విశాఖపట్నంలో, 7 అసెంబ్లీ అన్నాడు. ఏమి చేయకుండా పోవడం దురదృష్టకరం. కానీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చిన తర్వాత ఇమీడియట్లీగా దీన్ని ఏర్పాటు చేసి మన కౌన్సిల్లో అసెంబ్లీలో పాస్ చేసి దాన్ని పంపడం జరిగింది. చాలా సంతోషంగా రాయలసీమ వాసిగా, సొంత కర్నూలు జిల్లా వాసిగా నేను ఎంతో గర్వపడుతున్నాను ఈ విషయంలో అని చెప్పి తెలియజేస్తున్నాను. చివరిగా చెప్పండి, లోకాయుక్త మానవ హక్కుల కమిషన్ ఇక్కడ నుంచి తరలిపోతాయని ఒక ఆరోపణలు వస్తున్నాయి. దీనిపైన ఏం చెప్తారు? లేదు, అపోహ ఏదైతే అవన్నీ అపోహలండి. ఎవరో దాన్ని కావాల్సిన రెచ్చగొట్టారు. ఏది కూడా డిస్టర్బ్ చేయడం లేదు. ఇక్కడ ఉండే సంస్థలు అక్కడే ఉంటాయి, దాన్ని కదిలించే ప్రసక్తే లేదని తెలియజేస్తాను. ఏదైతే బెంచ్ కర్నూలుకు హైకోర్టు బెంచ్ ఏర్పాటు కావడాన్ని స్వాగతిస్తూ ఉన్నాము. ఇక్కడ చిరకాల కోరిక నెరవేరబోతా ఉంది. అది చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని కూడా న్యాయశాఖ మంత్రి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్ న్యూస్.